హలో మామ, నమస్తే. ఇప్పుడు మొన్న మనం రగుల వేటకని వెళ్ళినాం. మొన్న మామ కొడితే దాని దవడాలని ఊసొచ్చినేమో, అందుకోసమే అట్లా మిస్ కావద్దని చెప్పి మేము గుత్తి గాలం కడదామని ట్రై చేస్తున్నాం. మేము గుత్తి గాలం అంటాం, ఒక వేరేకి మూడు కొండల గాలం అంటారు. అట్లా కాకుండా మా తరవాయిలా మేము కడుతున్నామా. ఇది మూడు కొండల గాలమ్మా. సింగిల్ కాంటలు వీటిలో అన్నీ కలిపి మూడు కొండల గాలం తయారు చేయాలి మామ. దీని ప్రాసెస్ బాగా పెద్దగా ఉంటుంది. పర్టికులర్గా చూడురి, చూస్తే మీకే అర్థమవుతుందేమో. అన్నీ సేమ్ సైజులో పట్టుకోవాలేమో. సేమ్ సైజులో పట్టుకొని మనకు గ్రీన్ దారం అయితే కొద్దిగా మంచిగా ఉంటుందేమో, ఎందుకంటే ఈ సేమ్ వాటర్లో కలిసిపోతుంది కాబట్టి. అంటే గ్రీన్ అనే కాదు, ఏదైనా మనం సెట్ చేసుకోవచ్చుమో, కాకపోతే గ్రీన్ అయితే అన్నిట్లో మంచిగా ఉంటుందని. ఫస్ట్ దీన్ని ఇట్లా పట్టుకొని చుట్టుకోవాలమ్మా. మనము కొంటాం కానీ వెల్డింగ్ షాప్లో కాడ అవి వెల్డింగ్ చేసి ఉంటాయి, అవి సెట్ కావు, మొత్తగానే ఇరిగిపోతాయేమో. ఇప్పుడు మనం తయారు చేసుకున్నదంటే బందోబస్తు ఉంటుందేమో, అందుకోసమే మీకు చూపిస్తున్నా, మీరు చూడుర్రి. కొద్దిగా మామయ్య మనం ఇలా చుట్టుకోవాలి. ఈ మొత్తం చుట్టుకున్న తర్వాత మీకు ఎలా ప్రాసెస్ ఉంటుందో నేను మొత్తం మీకు చూపిస్తాము. మామ, ఇది మనం చుట్టుకున్నామని కాదమ్మా, క్లారిటీగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఏ చిన్న మిస్టేక్ అయినామో ఇంట్లోకి వెళ్ళి మన ఈ కుండ్లకు ఈ హోల్స్ ఉంటాయి కమ్మా, ఇంట్లోకి వెళ్ళి మన గాలం వైర్ అనేది సురది పోదు, లోపలికి పోదు. దానికి ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా దగ్గరుండి చుట్టుకోవాలి. ఇట్లా పెట్టిన ఏళ్ళు రావాలి, ఇట్లా పెట్టిన ఏళ్ళు రావాలి, ఏ పక్క పెట్టినా ఏలు వచ్చేటట్టు చూసుకోవాలమ్మా. బొటన వేలు వచ్చింది అనుకో, ఓకే అది సక్సెస్ఫుల్, సెట్ అయినట్టు. ఇప్పుడు బొటన వేలు రాకుండా కొద్దిగా అటు ఇటు అయింది అనుకోమా, అది కొద్దిగా ఫరక్ పడుతుంది కానీ చేపకు బరాబర్ తలగదు అన్నట్టు. మనం చుట్టుకునే విధానం ఇన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు అది తయారు చేస్తాడు ఎట్లనో తయారు చేస్తాడు. దీనికి ఇంకా ప్రాసెస్ ఉంటుందమ్మా, మీకు అన్ని తీర్లా చూపిస్తా, చూడు మామ. ఇగో ఇట్లా మనం చుట్టూ ఈ రాక చుట్టినామో దాని హోల్స్ దాకా, తర్వాత ఇగో మన ఇట్లా మూడు కుర్లగాలం కాబట్టి ఇగో ఇట్లా చుట్టుకోవాలేమో. ఎందుకంటే తర్వాత ఏదైనా పెద్ద చేప కొట్టిందంటేమో ఇది ఊసిపోకుండా బందోబస్తు ఉంటుందేమో, అందుకోసమని ఇగో ఇట్లా చుట్టుకోవాలి. ఇట్లా చుట్టుకొని మనకు ఒక 5 రూపీస్ చిన్న ఫెవికల్ దొరుకుతాయి, ఫెవికిక్. ఆ ఫెవికిక్ అంటే పోసుకున్నాం అంటేమో ఇక గుత్తి ఊసే ఛాయిసే ఉండదేమో. మనం అన్నీ చూసుకొని చేసుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటేమో నాకు కామెంట్ చేయరి. ఇగో మన దారం చుట్టూ అయిపోయింది. ఇగో వీడికి తెంపుకోవాలమో. మనకు నెక్స్ట్ వచ్చేసి ఫేకి. ఇది మోస్ట్ డేంజర్ ఇప్పుడు మనం ఏదైనా చేసినామా, ఇప్పుడు దారం చుట్టుకున్నాం కమో,
దారం చుట్టుకునే దానికి ఫేవ్కి కోసినామంటే అది అటే అతుక్కోపోతుంది. మనకు గుత్తి అనే 3 కొండ్ల గాలం అనేది ఎటు చూసినా బొటన వేలు ఉండాలమ్మా. మనకు ఎటు చూసినా బొటన వేలు ఎట్లా 3 రకాలు ఉంటాయి ఏమో. ఎటు చూసినా బొటన వేలు మనకు కావాల్సింది. బొటన వేలు చూసుకొని ఫేవ్కి కోసుకోవాలి. తర్వాత మనం ఫేవ్కి కోసిన తర్వాత ఇది సెట్ కమ్మంటే సెట్ కాదు బ్రో. ఇది సెట్ చేసుకొని బ్రో. ఇగో ఎటు చూసినా మన ఫింగర్ ఏలు పొడుగు ఉండాలి. దాని తర్వాత మనం ఫేవ్కి కోసుకుంటే మనకు తయారైపోతుంది. మీకు ఏమన్నా అర్థం కాకపోయినా తెలియకపోయినా మీరు కామెంట్లో పెట్టరుమా, మనం నెక్స్ట్ వీడియో చేసి పంపిస్తాం ఫుల్ క్లారిటీతో. ఇప్పుడు కూడా క్లారిటీతో ఉన్నాయి, కాకపోతే అర్థం కాకపోతే మనకు కామెంట్ చేయడమో పంపిస్తాం. ఒక్కసారి ఫేవ్కి పోసినామో ఇక మళ్ళీ దాని తర్వాత దీన్ని సెట్ చేయలేము. చూడరు మా ఫేవ్కి కోస్తే ఎట్లా పొగలు వెళ్తుందో అంతే, అంత బందోబస్తుగా అతుక్కుంటుంది అన్నట్టు. ఎందుకంటే మనం తయారు చేసిన దానికి కొన్న దానికి బాగా ఫరక్ ఉంటుంది. మనం కొన్నది ఉత్తనే దేనికన్నా పొరకకు తట్టినా అది తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన దానికి తెగిపోయే ఛాన్స్ అనేది ఉండేది, ఎంత బలమైనా సరేమో. అందుకోసమే ఇది ఇక చూడురువా మన 3 కొండ్ల గాలం తయారైంది. ఎక్సలెంట్ మామ. చూడుని మామ అందరూ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొద్దిగా చేయరు మా. చూడు